కేసీఆర్ కు నోటీసులు. కరెంటు కొనుగోలు రికార్డు చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశం. జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం. ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలన్న కమిషన్. కేసీఆర్తో పాటు 25 మందికి నోటీసులు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం. భద్రాద్రి యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ. అరవింద్ కుమార్కు లేఖ కీలకం. కమిషన్కు మరిన్ని వివరాలు ఇవ్వనున్న రఘు కోదండ, వేణుగోపాల్ తిమ్మారెడ్డి. సో ఈ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం నిన్నటి నుంచి పెద్ద చర్చనీయమవుతోంది. సో కేసీఆర్ని ఎట్టి పరిస్థితులను జైలు వేయాలనే దాంట్లో రేవంత్ రెడ్డి ముందంజలో ఉంటాడు వాస్తవంగా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఆ తర్వాత మోడీ ఉంటాడు. ఈ ముగ్గురు త్రయం ఏదైతుందో ఖచ్చితంగా కేసీఆర్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తారు. అందులో వీళ్ళు ముగ్గురు కేసీఆర్ను వదులుతారైతే నేనైతే అనుకోను. ఎందుకంటే ముగ్గురికి ప్రధానమైనటువంటి శత్రువు కేసీఆర్ అని చెప్పొచ్చు వాస్తవంగా చెప్పాలంటే. సో ఇక్కడ ఇంకొక న్యూస్ చూసినట్లయితే ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం. భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ అంశాలపై విచారణ జరుగుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. రికార్డులో పరిశీలిస్తుంటే ఆ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఆయా అంశాల్లో మీ పాత్రపై లిఖిత పూర్వకంగా వివరాలు అందించాలని ఆదేశించింది. కాగా తనకు జూలై 31వ తేదీ వరకు గడువు ఇవ్వాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా కమిషన్ అందుబాటులో ఉన్న పరిమితమైన తేదీలో హాజరవ్వాలని చెప్పేసి కోరింది వాస్తవంగా. అయితే ఈ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎవరైనా అంటే ఆయన కొంత ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన నేత. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ రేవంత్ రెడ్డికి కొంత దగ్గర ఉంటుంది కాబట్టి ఇది బీజేపీ అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరికి సంబంధించినటువంటి అంశంగా మనం చూస్తా ఉన్నాం వాస్తవంగా. ఎందుకంటే ఇటు బీజేపీ కోపాన్ని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అర్థం చేసుకోగలుగుతారు, ఇటు రేవంత్ రెడ్డి మీద కోపాన్ని కూడా అర్థం చేసుకుని మొత్తానికైతే కేసీఆర్ను ఇబ్బంది పెట్టడానికైతే ప్రయత్నం చేస్తారు. అందులో నో డౌట్. ఎందుకంటే ఆల్రెడీ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఏవైతే ఆ ఒప్పందాలు లేవో దానిలో స్పష్టంగా కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగిందనేది వాస్తవం. అదేవిధంగా భద్రాద్రి యాదాద్రి విద్యుత్ సంబంధించినటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా చాలా వరకు అక్రమాలు జరిగిందనేది చాలా వాస్తవాలు. ఆల్రెడీ ఆ రిపోర్ట్ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంది వాస్తవంగా. ఆ రిపోర్ట్ ఉన్న తర్వాతనే వీళ్ళని విచారిస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న ఎవరైతే సీఎండీగా పనిచేసిండో ప్రభాకర్ రావు కూడా నాకేం సంబంధం లేదు, ప్రభుత్వానికి మాత్రమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రం నిన్ను పాటించడం తప్ప నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన తప్పించుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా కేసీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవైపు ఈ అంశం ఒకటైతే ఇంకొక వైపు ఫోన్ ట్యాపింగ్ అంశం, ఇంకొక వైపు కాళేశ్వరం అంశం. ఈ మూడు అంశాలు కూడా ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబ సభ్యులందరినీ కూడా జైల్లో పెట్టడానికి ప్రధానమైనటువంటి అస్త్రాలుగా ఈరోజు రేవంత్ రెడ్డి ముందైతే కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ముందు ఉన్నప్పటికీ కూడా ఇటు చంద్రబాబు నాయుడు యొక్క ప్రోత్సాహం ఉంటుంది, అటు మోడీ యొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితులను కేసీఆర్ తప్పించుకుంటాడు అనేది అయితే నేనైతే అనుకోను. ఖచ్చితంగా ఏదో విధంగా కేసీఆర్ను జైలు పంపి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తారు ఖచ్చితంగా, అందులో నో డౌట్. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ మిత్రులారా, ఇక్కడ కేసీఆర్ కుటుంబం జైలుకు పోయినప్పటికీ కూడా ఇంకొక ప్రధానమైనటువంటి అస్త్రాన్ని ఈరోజు సంధించేటువంటి అవకాశం ఈరోజు కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ జైలుకు పోయింది. ఇక మిగిలిన నలుగురు ఎవరైతే ఉన్నారో అందులో సంతోష్ రావు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఆయన లొంగిపోయాడు వాస్తవంగా. సో ఈయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లే ఈరోజు ప్రధానంగా ఈ ముగ్గురిని ఎవరిని, ఒకటి కేసీఆర్ని, రెండోది కేటీఆర్ని, మూడోది హరీష్ రావుని, ఈ ముగ్గురిని కూడా ఈరోజు ఖచ్చితంగా జైల్లో పెట్టడానికి చాలా కీలకమైన పాత్ర పోషించి సంతోష్ రావు అని చెప్పేసి చెప్పొచ్చు వాస్తవంగా. సో సంతోష్ రావుని ఏమనకపోవచ్చు ఇప్పట్లో. సో ఈ ముగ్గురిని అయితే ఖచ్చితంగా జైలు పంపించడానికి ప్రధానంగా కేసీఆర్ని ఇటు విద్యుత్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, లేదంటే కాళేశ్వరం కావచ్చు, ఈ మూడు అంశాల మీద ఈ కేసీఆర్ను జైలు పంపించే అవకాశం కనబడుతుంది. ఇంకొకటి ఈవెన్ రేస్ సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 50 కోట్ల పైన అక్రమాలు జరిగినాయి, దానిలో కేటీఆర్ను కూడా బుక్ చేసే అవకాశం కనబడతా ఉంది. హరీష్ రావు కాళేశ్వరం ఎట్లా ఉంది. సో హరీష్ రావును కాళేశ్వరం ఉన్నప్పటికీ కూడా ఈయన త్వరలోనే ఈయన కూడా బిషాన్ని ఎత్తేసే పరిస్థితి కనబడుతుంది. అందుకే ఈయనకు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఇద్దామనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతున్న విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. సో ఒకవేళ కవితతో పాటు ఈ ముగ్గురు కూడా జైలుకు వెళ్తే, ఒకవేళ హరీష్ రావు కనుక బీజేపీతో ఒప్పందం చేసుకుంటే జైలుకు పోకపోవచ్చు, వీళ్ళు ముగ్గురు కనుక జైలుకి వెళ్తే హరీష్ రావు బీజేపీలోకో లేకపోతే ఇంకేదేళ్ళకో ఆయన వెళ్తే కనుక ఇక వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను. అందుకే కేసీఆర్ ముందస్తుగానే ఊహించి మన పార్టీని బీఆర్ఎస్ పార్టీని కాపాడాలంటే ఒక వాయిస్ అవసరం, అది కూడా దళిత వాయిస్ అయితే ఇంకా బాగుంటుందండి కోణంలో ఈరోజు ఆర్ఎస్పీని ముందే తీసుకొచ్చి బీఆర్ఎస్ జాయిన్ చేయించిండు ఆయన. మీరు చూడండి
పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ప్రధానంగా కేటీఆర్తో పాటు అత్యధికంగా ఈరోజు ప్రిఫరెన్స్ ఇస్తున్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. సో ఈయనకు కూడా రేపు మాపు బీఆర్ఎస్ పగ్గాలు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా ఇదే జరగబోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక వీళ్ళు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ తోటి బీఆర్ఎస్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆర్ఎస్పీని ఈరోజు తెర ముందు పెట్టి రాజకీయం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఎవరికి తెలియని విషయం వాస్తవం చెప్పాలంటే. చాలా మంది లోతుగా అనాలిసిస్ చేస్తే ఈ విషయాలని బయటపడతాయి. వాస్తవంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా పార్టీ పగ్గాలు అప్పయ్యే అవకాశాలు ఎంతో కొంత ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, అలా నో డౌట్. సో కాకపోతే ఇంకా ఇక వరస్ట్ కేసులో బీఆర్ఎస్ విలీనం చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఇక అది మాక్సిమం కేసీఆర్ అనే వ్యక్తి చేయడు, ఎందుకంటే ఆయన దగ్గర ఆర్థిక వనరులు చాలా ఉన్నాయి వాస్తవంగా. సో ఆల్రెడీ తెలంగాణ వాదం అనేది ఇంకా కొంత ఎక్కడో కొంత ఉంటుంది కాబట్టి పార్టీని బతికించుకోవడానికి ఆయన చేసిన గతంలో 10 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ముందు పెట్టి ప్రజలు ఆకర్షించే ప్రయత్నం చేయొచ్చు వాస్తవంగా. ఎందుకంటే రైతుల విషయంలో కావచ్చు, కొన్ని విషయాలలో ఆయనకు ఒక పట్టు ఉంది వాస్తవంగా. సో దాన్ని కాపాడుకో ప్రయత్నం చేస్తాడు. ఇంకా ఇక వరస్ట్ కేసులో విలీనం చేయడం, ఆ తర్వాత ఒకవేళ అది కాని పరిస్థితుల్లో ఆర్ఎస్పీ ముందు పెట్టి బీఆర్ఎస్ కాపాడుకోవడం, ఇవన్నీ కూడా కేసీఆర్ తన ఆలోచనలు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి వాస్తవంగా. ఇది మొత్తానికైతే కేసీఆర్ అరెస్ట్ కానీ, కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి కోపం కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు కోపం కానీ, ఒక రివెంజ్ పాలిటిక్స్ పైన ముందస్తుకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ. కేసీఆర్కు నోటీసులు, కరెంటు కొనుగోలు రికార్డు చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశం. జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం. ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలన్న కమిషన్. కేసీఆర్తో పాటు 25 మందికి నోటీసులు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ. అరవింద్ కుమార్కు లేఖ కీలకం. కమిషన్కు మరిన్ని వివరాలు ఇవ్వనున్న రఘు, కోదండ, వేణుగోపాల్, తిమ్మారెడ్డి. సో ఈ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం నిన్నటి నుంచి పెద్ద చర్చనీయాంశమవుతోంది. సో కేసీఆర్ని ఎట్టి పరిస్థితులను జైలు వేయాలనే దాంట్లో రేవంత్ రెడ్డి ముందంజలో ఉంటాడు వాస్తవంగా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఆ తర్వాత మోడీ ఉంటాడు. ఈ ముగ్గురు త్రయం ఏదైతుందో ఖచ్చితంగా కేసీఆర్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తారు. అందులో వీళ్ళు ముగ్గురు కేసీఆర్ను వదులుతారైతే నేనైతే అనుకోను. ఎందుకంటే ముగ్గురికి ప్రధానమైనటువంటి శత్రువు కేసీఆర్ అని చెప్పొచ్చు వాస్తవంగా చెప్పాలంటే. సో ఇక్కడ ఇంకొక న్యూస్ చూసినట్లయితే ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ అంశాలపై విచారణ జరుగుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. రికార్డులో పరిశీలిస్తుంటే ఆ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఆయా అంశాల్లో మీ పాత్రపై లిఖిత పూర్వకంగా వివరాలు అందించాలని ఆదేశించింది. కాగా తనకు జూలై 31వ తేదీ వరకు గడువు ఇవ్వాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా కమిషన్ అందుబాటులో ఉన్న పరిమితమైన తేదీలో హాజరవ్వాలని చెప్పేసి కోరింది వాస్తవంగా. అయితే ఈ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎవరైనా అంటే ఆయన కొంత ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన నేత, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ రేవంత్ రెడ్డి